నేటి క్రైస్తవ సమాజంలో ఏ సంఘం ఎప్పుడు స్థాపించబడిందో సంఘ స్థాపకులు ఎవరో కొన్నింటిని చూద్దాం. మొట్టమొదటిగా క్రీస్తు సంఘం క్రీస్తు శకం 33లో యెరూషలేములో యేసుక్రీస్తు వారు స్థాపించను. రెండవది రోమన్ కథోలిక్ సంఘం క్రీస్తు శకం 606లో రోమాలో బోనిఫస్ స్థాపించను. మూడవది లూథరన్ సంఘం క్రీస్తు శకం 1520లో జర్మనీలో మార్టిన్ లూథర్ స్థాపించను. నాలుగవది ఎపిస్కోపాలియన్ సంఘం క్రీస్తు శకం 1534లో ఇంగ్లాండ్లో హెన్రీ స్థాపించను. ఐదవది ప్రెస్బిటేరియన్ సంఘం క్రీస్తు శకం 1536లో స్విట్జర్లాండ్ లో జాన్ కాల్విన్ స్థాపించను. ఆరవది బాప్టిస్ట్ సంఘం క్రీస్తు శకం 1607లో హోలాండ్ లో జాన్ స్మిత్ స్థాపించను. ఏడవది మెథడిస్ట్ సంఘం క్రీస్తు శకం 1739లో ఇంగ్లాండ్ లో జాన్ వెస్లీ స్థాపించను. ఎనిమిదవది మార్మన్ సంఘం క్రీస్తు శకం 1830లో అమెరికాలో జోసెఫ్ స్మిత్ స్థాపించను. తొమ్మిదవది సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంఘం క్రీస్తు శకం 1844లో అమెరికాలో